మైనింగ్ ఆపరేషన్ చేస్తూ ఉంటారు. నదులు మీరు రూపురేఖలు మార్చకూడదు అని చెప్పి నేను పోతే మా బెంగళూరు చుట్టుపక్కల, బెంగళూరు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ కదా, 80sలో చెప్పేది. మా చుట్టుపక్కల ఒక 10 నదులు ఉండేవి, చిన్న చిన్న వంకలు. దాంట్లో మైనింగ్ చేస్తూ ఉంటే దాన్ని నేను కోర్టుపై ఆఫ్ చేస్తే మళ్ళా బెంగళూరు కన్స్ట్రక్షన్ చేసేదానికి కానే కావాలి కదా, ఈ మెటీరియల్ ఇసుక అనేది కానే కావాలా. ప్రభుత్వంలో చీఫ్ మినిస్టర్లే దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి పర్మిట్ ఇచ్చినారు. నేను మళ్ళీ హైకోర్టుకు పోయి ఇచ్చేస్తే మళ్ళీ మాఫియా, చీఫ్ మినిస్టర్కి బట్టి మాఫియా వాళ్ళకి బట్టి రాజకీయ నాయకులు బట్టి నా పైన అటాక్లు, జైల్లో వేయడము, ఎడ్యుకేషన్ ఆఫ్ చేసి పోరాటం చేసి మళ్ళా కోర్టుకు పోతే నా కేసులన్నీ కొట్టేసి మళ్ళీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని ఇట్లా ఈ పోరాటము మీరు చెప్పినట్టు మారే ఇది కాదు, ఇది బానిసమైన మన హెరిటరీ సార్. కొన్ని వందల సంవత్సరానికి ఎవడో వెళ్తే మనం చూస్తే కానీ ఆడ జరుగుతూ ఉండేది తప్పు అని మనం గట్టిగా చెప్పలేక పరిస్థితి మన దేశంలో. లేకపోతే ఈ బానిసత్వం ఎక్కడి నుంచి వస్తుంది సార్? హెరిటరీనే. వేరే వాళ్ళు ఎప్పుడో వాడు 2000 సంవత్సరాలకి నెపోలియన్, అలెగ్జాండరు, ఈ మొఘల్స్, డచ్లు, ఈ ఫ్రెంచ్లు మన దేశానికి వచ్చే ఏముంది చెప్పండి? మనలో ఒక 600 రాజ్యాలు ఉండేవంట బిఫోర్ ఇండిపెండెన్స్, అప్పుడు బ్రిటిష్ వాళ్ళు రాకుండా ముందు. వీళ్ళంతా ఒక్కొక్కడు నాది, నా రాజ్యం, నా స్టేట్, ఇది 600 ఇవి ఉండే సంస్థానాలు లేకుండా విచ్చలవిడితనంగా చూసుకుంటే అట్లా. ఇప్పుడు డబ్బు తప్ప ఏది మన దేశంలో లేదు సార్. లీగల్గా కూడాను నువ్వు చేసుకోవాలా.